ఒక లేఖనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. The book of Jeremiah chapter 23 verse 10 says, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయములకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. అడవిళ్ళు ఎండిపోయాను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనం నాకు కనబడను. ఇదే యెహోవా వాక్కు. నేను వాళ్ళ కొరకు ఏం చెప్పాలి ప్రభా? ఎందుకంటే మొన్న మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అంతకంటే ముందు సండే, మన సండే అనుకుంటా, పవన్ నేను ఎప్పుడు పడుకోను, కానీ ఎందుకో అలసిపోయి పడుకున్నాను. అంటే సాయంకాలం చర్చి లేదు కాబట్టి 2 hours పడుకున్నాను. రాత్రి నిద్ర రాలేదు. లేచి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం రాయడం స్టార్ట్ చేశాను. బాగా గుర్తుండిపోయింది. తర్వాత ఇశ్రాయేలు చరిత్ర రాత్రంతా చదువుతూ ఉన్నాను. దాదాపుగా 1 నుంచి ఉదయం 5 వరకు చదివాను. ప్రభుత్వం మిగిలి ప్రియులారా, భయంకరమైనటువంటి పాపము. ప్రభు అన్నాడు, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనిపించింది. కానీ ప్రభువుకి ఎంత కోపం రావాలి? అదే ప్రభు ఈ బల మన ముందు ఉన్నదంటే 31వ అధ్యాయంలో నాకు ఎప్పుడు ఇర్మియా గ్రంథం ఆశ్చర్యాన్ని కొలుస్తుంది. ఎందుకంటే అప్పుడే ప్రభు అలా చెప్తాడు. మరలా 31వ అధ్యాయంలో చూడండి, ప్రభు 31వ అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తాడు. 34వ వచనం, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధ నొందుదామని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి, ఎంత చక్కటి మాట చూడండి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులేమి గన్లేమి అందరూ నన్ను ఎరుగుదు. ఇదే అప్పుడే ప్రభు అన్నాడు. అప్పుడే ఎంత విచిత్రంగా అంటే నిజంగా పౌలు అంటాడు, ఆయన మనసు జరిగినటువంటి వాడు. ఇలా మనం మాట్లాడుతూ పోతే ఈ రాత్రి సరిపోదు, కానీ దూరం వెళ్ళేవారు ఉంటారు, త్వరగా వెళ్ళాలి. ఆయన వేవేల మందికి కృప చూపుచు దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘ శాంతుడు అనే మాట రాయబడింది. నిర్గమకాండ 34వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. ఇక్కడ కూడా వారు చేసినటువంటి అప్పుడే వారు చేసిన దోషం అలా ఉన్నది. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, ఐ విల్ నెవర్ నో మోర్ రిమెంబర్ దేర్ సిన్స్ అన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. బిగ్గరగా చెప్పండి కొట్టండి. మనమైతే నా కొడుక సత్యత వరకు నేను మర్చిపోనురా, నువ్వు ఎక్కడున్నా నేను వచ్చి పట్టుకున్నాను. కానీ దేవుని యొక్క మనస్సు క్షమాగుణం, జాలి గుణం, దయా, అదే దేవుడికి మనకు ఉన్నటువంటి తేడా. మనమైతే హట్ అవుతాం, ఎగో. కానీ ప్రభు ఆ జాలి గల దేవుడు యేసు ప్రభు ద్వారా ఇది మనకు సిద్ధపరిచారు. ఇది మీ కొరకు బెరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. ఇది మీ పాపాల కొరకే ఇదంతా మొత్తం ఈ లోకానికి నేను రావాల్సి వచ్చింది. సో ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ రొట్టె ఎలా సిద్ధపరచబడ్డాను, ఆ బేకరీ బ్రెడ్ కావచ్చు, మన ఇంట్లో రొట్టె కావచ్చు, దాన్ని మనకు తెలుసు బాగా మెత్తగా చేసి దాన్ని బేక్ చేసి కాలుస్తేనే ఆ రొట్టె అవుతుంది. ఇది కూడా ఆ రొట్టె క్రీస్తు శరీరానికి సూచనగా ఉన్నది. తల వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం, కృతజ్ఞత చెల్లిస్తాం. వారి కోసం కృతజ్ఞత చెల్లిస్తాం.